పిలిచిన వెంటనే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న కళ్యాణం చేసిన తర్వాత నేను కొండబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్లో నేను మత్స్యకార జాతిని ఏదో అన్నానని, దాన్ని పొలిటికలైజ్ చేయడం కోసం కొందరు స్వార్థమైనటువంటి కొందరు రాజకీయ నాయకులు పొలిటికలైజ్ చేస్తున్నారు. ఒక్కసారి మీడియా మిత్రులకి నేను ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని, వాళ్ళు పెడుతున్న వీడియోని, నేను ఏం మాట్లాడింది చూపించిన తర్వాత నేను వివరాలు చెప్తాను. ₹1 కోటి 10 కోట్ల చేసే జాతిని ఇది కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని ఏం చేయలేదు. నేను తెలిసి మాట్లాడాను. నేను ఏదో నోరు ఉందిగానే పెడితే వాళ్ళు రాయలిపోతుంది. అది వాళ్ళు పెట్టిన వీడియో. నేను ఒరిజినల్గా మాట్లాడింది చెప్తాను. అదేవిధంగా అంటాడు, ఈ గుడిలో టీటీడీ నిధులు వచ్చేసి టీటీడీ నిధులతో కట్టి ఈ గుడి నేను కట్టానని చెప్పుకున్నానంట. కొండబాబు ఇది నేను మాట్లాడింది ఒరిజినల్. చూడు, గుడి కట్టడానికి ఇప్పుడు 4 కోట్ల పైన అయింది నాకు. అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే నా గుడిని ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే ₹1 కోటి గుడి కడితే 10 కోట్ల చేసే జాతిని ఇది, 10 కోట్ల చేసే కుటుంబం ఇది కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని ఏం చేయలేదు. నేను ₹1 కోటి గుడి కడితే 10 కోట్ల రూపాయలు చేసే వసూలు చేసే జాతిని ఇది అని వెంటనే రెక్టిఫై చేసుకుని, ₹1 కోటి గుడి కడితే 10 కోట్ల రూపాయలు వసూలు చేసే కుటుంబం ఇది అని నేను రెక్టిఫై చేసుకుని వెంటనే చెప్పాను. దాన్ని ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ మీడియా ప్రభావంతో, సోషల్ మీడియా ప్రభావంతో దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళ జాతిని నేనేదో అనేసానని చెప్పేసి అని ఈరోజు తను రాజకీయం చేయడం జరుగుతుంది. వాళ్ళ జాతి అంటే నాకు ఎప్పుడు గౌరవమే, ఎప్పుడు కూడా గౌరవించాను. ఆ జాతికి సంబంధించి ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ జాతి నాయకుల కన్నా కూడా ఆ జాతి కోసం ఎక్కువ కష్టపడి ఆ జాతి అంతా బాగుండాలి అని ఆరాటపడేవాడిని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎమ్మెల్యే అవటం అంత అదృష్టం అని. ఆ అదృష్టాన్ని వరించింది కాబట్టి నేను ఉన్న 5 సంవత్సరాలు కూడా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని జాతులకి పనిచేయాలనే దృక్పథం ఉన్నాను. ఈరోజు ఎవరైతే నా మీద స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు ఉన్నారో ఆ జాతి నాయకులకి అందరికీ నా విన్నపం ఒకటే, ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను. వాళ్ళ కోసం నేను పనిచేశానని చెప్పుకుంటున్నాను. ఆ పనిచేసే ఉదాహరణలు కూడా ఈరోజు చెప్తున్నాను. ఇంతమంది నాయకులు, మత్స్యకార నాయకులు అందరూ ఈరోజు వచ్చారంటే కేవలం మీరు నా మీద చేసే దుష్ప్రచారానికి బాధపడి వాళ్ళందరూ ఈరోజు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే మీరు చెప్పుకుంటున్నటువంటి మత్స్యకార జాతికి నాయకుడు అనుకుంటున్నారో అతని చేతిలో మోసపోయిన వాళ్ళు, అతని చేత ఈ జాతికి ఏం ప్రతిఫలం లేకుండా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా బాధపడి ఆ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, కాకినాడ పట్టణంలో జాతికి సంబంధించి గౌరవాన్ని, గుర్తింపుని తీసుకురావడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి నా పక్కన ఉన్నారు ఎమ్మెల్సీ గారు, మా సోదరి. ఎప్పుడన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ మిగతా నాయకులు ఎవరన్నా ఎమ్మెల్సీ ఎవరికైనా ఇప్పిందని ఏ రోజైనా ప్రయత్నం చేశారా? ఏ రోజు ప్రయత్నం చేయలేదు. వచ్చిన అవకాశాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి ఇచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుని వాడబల్జీ కుటుంబానికి సంబంధించినటువంటి మా మత్స్యకార సోదరిమణికి ఈరోజు ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగాం. మరో సోదరుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి బందర హరి గారు, సీనియర్ నాయకుడు, మత్స్యకార జాతివాడే. ఆ నాయకుడికి మా జగన్మోహన్ గారు గుర్తించి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎప్పుడన్నా చరిత్రలో ఉందా? కాకినాడ మున్సిపాలిటీలో డిప్యూటీ మేయర్ని ఒక మత్స్యకార కుటుంబానికి ఇవ్వడం ఏ రోజన్నా ఉందా? చరిత్రలో ఉందా? కొండబాబు అన్నవాడు జాతి నాయకుడే కదా, ఏమైనా చేశాడా? డిప్యూటీ మేయర్ని చేసింది మేము. నేనున్న 5 సంవత్సరాల్లోనే ఒక డిప్యూటీ మేయర్ చేసుకోగలిగాం. మా బంధనహరి గారికి, బంధనహరి అబ్బాయి కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నారు బంధనహరి కుటుంబ సభ్యులు, బంధనహరి అబ్బాయి కూడా వచ్చారు. బంధనహరి గారికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఇచ్చుకున్నాం. అన్నిటికన్నా ఉన్నతమైన పదవి ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగాం. జాతికి గౌరవించి జాతి బాగుండాలని కోరుకునేవాడిని నేను. ఎప్పుడన్నా జాతి కోసం ఒక్క పదవి ఇప్పించేవారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కొండబాబు గారిని, మిగతా